ప్రభునందు ప్రియులారా, మీరందరినీ ఈ జూన్ మాసపు ఆఖరి వారం, ఎక్స్ట్రా 5వ వారం కదా, గ్రేస్ వీక్ అన్నమాట. నెలకు 4 వారాలు వస్తాయి, అప్పుడప్పుడు 5వ వారం కూడా వస్తుంది. భాగ్యవంతులం. ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ వాక్య ధ్యానానికి సిద్ధం కావాలని మీకు తెలియచేస్తూ, నాతో కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ మాటలు శ్రద్ధగా గమనించండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం మీదకి మన మనసును కేంద్రీకరించుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సకల సార్వత్రిక సంఘంలో పరిశుద్ధ భక్తకోటితో పాటు మేము కూడా ఇలాగున ఉండి నిన్ను మహిమపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి వందనాలు. మేము పాడుకుంటున్నప్పుడు మా హృదయాలు నీ పట్ల కృతజ్ఞతతో ఉండినట్లుగా, నేను మహిమపరచగలిగేటువంటి అంతరంగా సిద్ధపాటు కలిగినట్లుగా దీవించినందుకు స్తుతిస్తున్నాను. దేవా, నీ వాక్యం చెంతకు రానిచ్చారు. నీ మాటలోని మా కొరకు మీరు సంకల్పించిన సంగతులన్నీ తలపోసుకోవడానికి, హృదయాల్లో దాచుకోవడానికి, ఆ చొప్పున బ్రతకడానికి అభిషేకాన్ని దయచేయండి. చేయని బిడ్డలందరినీ మీ స్వాధీనమందు ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆరాధనకు సమకూడడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు దేవుని సన్నిధిలో వారం వారం ఆరాధనకు రావాలి? ఎందుకు వారం మధ్యలో జరిగే సంఘ కార్యక్రమాలు, బైబిల్ పఠనమో, స్త్రీల కూటమో, యవ్వనస్తుల కూటమో, ఇలాంటి వాటికి ఎందుకు హాజరు కావాలి? ప్రభు యొక్క మాట ఏం చెప్తుందో తెలుసా? ఎవడైనా నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచితే వాడు మరణములోండి జీవములోనికి, తీర్పులోనికి రాకుండా దాటిపోయి ఉన్నాడు అని యోహాను సువార్త 5:24లో ప్రభువు చెప్పారు. మరణంలోని జీవంలోనికి దాటిపోవడానికి, తీర్పులోంచి తప్పించుకోవడానికి ఓ చిన్న మాట, అనగా యేసును నమ్మితే చాలు. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన దేవుడే నా కోసం మానవుడిగా వచ్చి సిలువలో బలి అయిపోయాడు, ఆయన రక్తంలో నాకు విడుదల ఉందని నమ్మితే చాలు రక్షణ దొరుకుతుంది అని ప్రభువు చెప్పారు. అలా నమ్మామా లేదా? భక్తులందరూ నమ్మినోళ్లే. మరి నమ్మితే మనకు రక్షణ దొరికింది, నమ్మితే పరలోకం మనకు అనుగ్రహించబడింది. మరి ఇంకెందుకు ఆరాధనకి రావడం, ఇంకెందుకు గుడికి రావడం? అంటే ఆరాధన చేయాలి కదండి. ఆరాధన చేయడం అంటే ఏంటి? పాటలు పాడాలి కదండి, స్తోత్రాలు చెప్పాలి కదండి. ఎందుకు? నో ఆన్సర్. ఎందుకంటే మరి అలా పెట్టారు కదండి, అలా జరగాలి కదండి. కాదు, ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనల్ని ప్రభు పరలోకానికి అర్హత కలిగి రక్షణ పొందిన వారంగా నిర్ణయించినప్పటికీ, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండాల్సిన క్రమం ఏమిటో ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా. ఇంకా మీకు అర్థం కావాలంటే, అమ్మాయి పుట్టగానే మాకు కోడలు పుట్టింది అని వేరే వాళ్ళు అనుకున్నారు. అన్న చెల్లెలు పిల్లలు ఉంటారు కదా, అన్న కూతురు పుట్టింది, చెల్లి ఏమనుకుంది, మా కోడలు పుట్టింది అని ఉండబట్టలేక వచ్చి, అన్నయ్య నీ కూతురు నా కొడుకు ఇచ్చేస్తావా అంటే, అలాగేనమ్మా నీ కోళ్ళే, పుట్టగానే పేరెట్టేసావు, నీ కోళ్ళే. కోడలేని పేరెట్టారు కాబట్టి కోళ్ళ అయిపోయిందా? అవదు. ఎప్పుడు అవుతుంది?
పెళ్ళి చేస్తేనే. కాబట్టి రేపు చేసేయచ్చా పెళ్ళి? ఎప్పుడు చేయాలా? వాళ్ళిద్దరికీ వయసు రావాలి. అంతేకాదు వయసు వచ్చాక అమ్మ చిన్నప్పుడే కోడలు అనుకున్నావు, నువ్వు వాడిని చేసుకోవాలంటే నువ్వు చేసుకో అందనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఆ పిల్లకి ఇష్టం అవ్వాలి. అంతేకాదు ఒక్కతే కూతురని గారాంగా పెంచారు ఇంట్లో, 10 గంటల దాకా మంచం మీద పడుకొని లేవకపోతే లేపలేదు, అమ్మాయి పట్టుకెళ్ళి కాఫీ ఇచ్చి లేపింది, బ్రష్ మీద పేస్ట్ పెట్టి మూతికి ఇచ్చింది. మరి రేపు పొద్దున పెళ్ళయ్యాక అక్కడ అలా ఉండదు. కాబట్టి వయసు రావాలి, ఇష్టం కలగాలి, అక్కడ ఉండడానికి కావలసిన పద్ధతులు ఇక్కడే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలనే గాక. అవునా? ఇవేవి లేకపోయినా పెళ్ళి జరగదు, జరిగిన పెళ్ళి నిలవదు. జరగదు, జరిగితే నిలవదు. మనందరికీ తెలిసిన సత్యాలే. ఇప్పుడు ప్రభు ఏం చేశారంటే మనలను పరలోకానికి అర్హులుగా చేశారు. నా పిల్లలు అన్నారు అనేసి, నా పిల్లలు నాలాగా ఉండడానికి ఇక్కడ ఉండగానే అక్కడికి రావడానికి సిద్ధపడాలని ఆయన ప్రాణం పెట్టినప్పుడే ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏమిటా ప్రణాళిక? ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఎందుకు ప్రాణం పెట్టారో అనేకమైన కారణాల్లో ఒక కారణం ఇది. ఆయన ప్రాణం పెట్టడానికి గల కారణాలు బైబిల్ గ్రంథం చాలానే చెప్తా ఉంది. అందులో శ్రేష్టమైన కారణాన్ని ఇక్కడ మనం చదువుకుంటాం. చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, 5:27 చదవలేరా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని, జాగ్రత్తగా గమనించండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన తన ఎదుట సంఘమును నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? పల్లెటూళ్ళలో కొంచెం ముందు కాలంలో పెళ్ళికి సిద్ధం చేసే ముందు పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురుని ఓ వారం రోజులో 10 రోజుల ముందు నుంచో పెళ్ళి కొడుకుని చేస్తున్నాం, పెళ్ళి కూతురుని చేస్తున్నాం అనే ఒక పద్ధతి పెట్టి రోజు వాళ్ళకి ఏం చేసేవారు? చక్కగా నలుగులు పెట్టి స్నానాలు చేయించేవారు. మంగళ స్నానం అనే పేరిట. ఇప్పుడు పెళ్లి కూతురుని చేస్తున్నాం అంటారు కానీ ఏదో ఆనవాయితీగా కాస్త పసుపు గంధం రాస్తారు, ఆ పిల్లే స్నానం చేసి వచ్చేస్తుంది, పెళ్ళి కొడుకు వాడే స్నానం చేసి వచ్చేస్తాడు. పూర్వం ఏం చేసేవారు? చేయించేవారు, రుద్ది 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 చేయించేవారు. ఎందుకో మీకు ఏమన్నా తెలుసా? అప్పుడు శుద్ధి తక్కువ. ఏం తక్కువ? పొలాల్లో పనులు చేసుకొని, పశువులు మేపుకొని, మట్టి పనులు చేసుకొని, సబ్బులు లేవు. ఉన్నాయా? సబ్బులు లేవు. కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను నేను. తలకి ఇప్పుడు షాంపూలు వచ్చాయి, రకరకాల షాంపూలు, రకరకాల కండిషనర్స్ వచ్చాయి. అప్పుడు తలకు స్నానం దేనితో చేసేవారు? కుంకుడుగాయలు. ఇంకొంచెం ముందుకెళ్తే సీకాయలు. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఎవరికైనా తెలుసా? పుట్టమన్ను. ఏమన్ను? న్యాచురల్ కండిషనర్ పుట్టమన్ను. ఇంకొంచెం ముందుకెళ్తే పులిసిన అంబలి, పులిసిన గంజి. వీటితో తలలు రుద్దుకునేవారు. తలక స్నానాలు ఇప్పుడు రోజు చేస్తున్నాం. అప్పుడు వారానికి ఒకసారి, దానికంటే ముందు నెలకోసారి, దానికంటే ముందు బోక్కి. ఇలా చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక సబ్బులు లేవు. ఉన్నాయా? సబ్బులు లేవు. మగాళ్ళు అయితే నీళ్లు పోసేసుకోవడమే, అలా రుద్దుకొని చెరువుల్లోనూ కాలువల్లోకి వెళ్ళి. ఆడాళ్ళు అయితే ఆ ఇంట్లో కాస్త నలుగు పిండి ఏదో తయారు చేసుకొని కుదిరినప్పుడల్లా కాస్త ఆ రుద్దుకొని స్నానాలు చేసేవారు. ఇప్పుడు తలకో సబ్బు, ముఖానికో సబ్బు, ఒంటుకో సబ్బు. అవునా? ఎన్ని రకాల సబ్బులు వచ్చాయో. ఇప్పుడు శుద్ధి తెలిసింది కనుక ఫార్మాలిటీగా శుద్ధి స్నానాలు చేయిస్తున్నారు. అప్పుడు పెళ్ళప్పటికి ఈవిడ ఒంటి మీద, ఆ పిల్ల ఒంటి మీద ఉన్న మురికంతా పోవాలి కాబట్టి
పెళ్ళయ్య గోక్కుంటే బాగోదు కాబట్టి, సిడుము గజ్జి తామరలాటి ఉంటే బాగోదు కాబట్టి, అప్పుడు మంగళ స్నానం పేరట నలుగు పెట్టి పసుపు రాసి గంధం రాసి ఒంటిని తలను శుభ్రం చేసేవారు. అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చెప్పాను? అర్థం కాలేదా? ఇప్పుడు ప్రభువు కూడా సంఘానికి ఏం చేపిస్తున్నాడని రాయబడింది? వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదకం అంటే నీళ్లు, వాక్యం అనే నీళ్లతో రోజు స్నానం చేయించి, ఎందుకయ్యా స్నానం అంటే తన ఎదుట ఎలా నిలవబడాలి సంఘం? ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? తన ఎదుట సంఘాన్ని ఎలా నిలవబెట్టుకోవాలనుకున్నాడు ఆయన? పరిశుద్ధమైనది గాను, పవిత్రమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘంగాను. ఎలాగా? ఇప్పుడు చెప్పండి. మారి ప్రభువుని అంగీకరించి చర్చిలోకి వచ్చేసి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ సంఘమే. మరి అందరిలోనూ యేసు ప్రభువుకు ఉన్నటువంటి బుద్ధి ఉందా? యేసు ప్రభువుకున్న లక్షణాలు ఉన్నాయా? ఆ శుద్ధి కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతకాలానికి వస్తాయా లక్షణాలు? ఎంతకాలానికి వస్తాయా గుణాలు? వచ్చేదాకా వాక్యం అనే నీళ్లతో స్నానం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమందికి ఏడాది పట్టొచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు పట్టొచ్చు, కొంతమందికి 30 ఏళ్ళు పట్టొచ్చు. మీరు చూసారా, కొంతమంది 1 బకెట్ నీళ్ళతోనే శుభ్రంగా స్నానం చేయగలరు. కొంతమంది 3 బకెట్లు, ఒక అరసబ్బు అరగొట్టినా స్నానం పూర్తవదు. కొంతమంది ట్యాంకులో నీళ్లు మొత్తం అయిపోతాయి, బాత్రూమ్ మొత్తం నిండిపోద్ది, కానీ స్నానం అవ్వదు. ఈ మధ్యలో ఎక్కడికో నేను చోటుకి వెళ్ళా, ఆ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. పాప మా పాస్టర్ గారు తీసుకెళ్ళారు. అప్పుడే గుంటడు స్నానం చేసి బయటకు వచ్చాడు బాత్రూంలో నుంచి. నేను అడుగెట్టగానే నేను చూసుకోలేదు, నా షూ కూడా మునిగిపోయింది ఆ నీటిలో. దేంట్లో? బాత్రూంలో వాడు వాడిన నీళ్ళకి, వాడు రుద్దుడికి, ఆ సబ్బుకి ఆ డ్రైన్ అయ్యే హోల్స్ మూసుకుపోయి గుత్తు లోతు నీళ్ళు ఉన్నాయి. బాత్రూమ్ అంతా చిన్న బాత్రూమ్ అంటున్నారు కదా, జాండ బాత్రూమ్ కాదు అది. దాదాపుగా 5-7 సైజు బాత్రూమ్, 5 అడుగులు వడల్పు 7 అడుగులు పొడవున్న బాత్రూంలో గుత్తు లోతు నీళ్ళుండిలో స్నానం చేసేటాడు. విచిత్రం ఏంటంటే ఆడు బయటకు వచ్చినప్పుడు చూసినాడు సబ్బులో సబ్బు ఉంది. మీరు చెప్పండి ఎంత బాగా స్నానం చేశాడు రాజాడు? ఆ ట్యాంక్లో నీళ్ళు అవజేసేసాడు, సబ్బు అవజేసేసాడు, చెవులో సబ్బు పోలేదు, బాత్రూమ్ ఉండే నీళ్ళు ఉన్నాయి. దీన్ని స్నానం అంటారా? మీరు చెప్పండి. ఈరోజు సంఘాల్లో చాలామంది ఎంతో వాక్యం వింటున్నారు. ఇది జాలదని యూట్యూబుల్లోను ఫేస్బుక్ల్లోను ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ గారి బోధ ఈ పాస్టర్ గారి బోధ ఇవన్నీ పక్కన పెట్టి సొంత బోధ, ఎంత బోధ విన్నా చెవిలో మురుకుపోలేదు. అంటే అర్థం ఏంటి? ప్రభువు కోరిన పరిశుద్ధత, ప్రభువు కోరినటువంటి శుద్ధి, ప్రభువు కోరిన మహిమ సంఘాలకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాణి ఓఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో. హల్లెలూయా. ఎలాగా? రాణి ఓఫీరు అపరంజితో, ఓఫీరు దేశంలో దొరికినటువంటి బంగారముతో అలంకరించుకుంది. ఆయన సౌందర్యమును కోరినవాడు. నమ్ముకుంటే దేవుడి దగ్గర పోతాం. వాడి గ్రహింపు లేకపోతే, అవగాహన లేకపోతే, ఇప్పుడు పెద్దోళ్ళు అమ్మలు ఉన్నారు, వృద్ధాప్యంలో దేవుళ్ళలోకి వచ్చారు, వాళ్ళకి తెలిసింది చిన్నదే, ఎంత చెప్పినా లోపలికి వెళ్దు. వాళ్ళకి ఏం తెలుసు అదే దేవుడు లెక్కల్లో తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినాక. ముసలోళ్ళతో లెక్కేసుకొని వాళ్ళకి ప్రార్థన రాలేదు, వాళ్ళు ఉపవాసం చేయలేదు, వాళ్ళు భక్తిగా లేరు, వాళ్ళ ఇంటి దగ్గర అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేవుడు తెలుసు. ఎందుకని ఆ కొలత చిన్నది. ఆ చిన్న కొలతలో ఏముంటే అదే గొప్పది. మరి మనం డ్వాక్రా సంఘానికి ప్రెసిడెంట్లవి, అర్థమవుతుందా, వార్డు కౌన్సిలర్లు, మెంబర్లవి, ఊరికి సర్పంచ్లవి, ఎమ్మెల్యే గారి తాలూకా, ఎంపీ గారి తాలూకా, మనం చెప్పేసుకుంటా ఉంటాం. మరి నాకు అంత ఇంతుంది అనుకుంటున్నావు, నీకు ఎంత తెలుసు అనుకుంటున్నావో అంతా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలిగినగా. తెలియకపోతే ఒకటే గొడవ, ప్రభువా నీకు స్తోత్రం అని. సూర్యప్రకాశ్ అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు.
తెల్లవారుజాము ఎప్పుడో 3 గంటలు లేచిపోయాడు. పాడి 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 ఆయనకు వచ్చిన పాటలు పాడుకొని ఆఖరణ మొక్క చెప్పేవాడు, యేసు ప్రభువా నన్ను పాలు ముంచినా నీళ్ళు ముంచినా నువ్వే నాయనా ఆమేన్. అదే ప్రార్థన, దేవుని స్తోత్రం కదండి. ఆయనకి ఏం తెలుసు? ఇక అన్నిటికీ అప్పగించేస్తున్నాడు. ప్రభువా నన్ను పాలులో ముంచినా నువ్వే, నీళ్ళలో ముంచినా. ఎంత అర్థం ఉందో అందులోని. ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తాం? ఆ ప్రార్థనలో ఎన్ని చెప్పాలో, ఎంత చెప్పాలో, గట్టిగా చెప్పాలో, మెల్లగా చెప్పాలో, ఏడుస్తా చెప్పాలో, నవ్వుతా చెప్పాలో, అరిసి చెప్పాలో. కొంతమంది ప్రార్థన చేస్తే గుండె అయిపోయినంత గట్టిగా అరుస్తారు. మరి ఇంత ప్రార్థన చేస్తున్నామంటే అందుకు తగ్గట్టుగా బ్రతకాలా వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే సంఘాలకు ఎందుకు రావాలి అంటే, నీ స్థాయిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళినప్పటికీ పరిపూర్ణమైన శుద్ధి నీ జీవితంలో రావాలి. కనుక ఎంత ఎక్కువ దేవుని సన్నిధికి వస్తావో, ఎంత ఎక్కువ వింటావో, ఎంత ఎక్కువ వాక్యం చేత శుద్ధి చేయబడతావో అంతగా దేవుని నామాన్ని మహిమపరుస్తావు. దేవుని స్తోత్రం కలిగినగా. జాగ్రత్తగా వినండి. మనము సిద్ధపడడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మనము దేవుని సన్నిధికి మాటి మాటికి రావాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. శుద్ధిశాలకు వెళ్ళాలా వద్దా? శుద్ధి చేయబడాలంటే సంఘము సిద్ధపడుచు స్థలం. సంఘం ఏ స్థలం? ఇక్కడ రుద్ది నీకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మలినము పోయేలాగా వాక్యము చేత స్నానము చేయించబడే స్థలం. ఒక్క కోణంలో చూస్తే చాలామంది ఏం చెప్తున్నామంటే, మందిరానికి వస్తే బాగుపడతావు, మందిరానికి వస్తే మేలు పొందుతావు, మందిరానికి వస్తే అప్పులు తీరతాయి, మందిరానికి వస్తే ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ నిజమే, కానీ అన్నిటికంటే ముందు ఏం చెప్పాలా? మందిరానికి వస్తే నువ్వు పరిశుద్ధంగా మారతావు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారా? ఆరోగ్యం వచ్చినా పరిశుద్ధంగా లేవనుకో, ఆస్తులు పెరిగినా పరిశుద్ధంగా మారలేదనుకో, పిల్లలు పుట్టేశారు పరిశుద్ధంగా మారలేదు, వారు ప్రయోజకులు అయిపోయారు, డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయారు, నువ్వు పరిశుద్ధంగా మారలేదు. నువ్వు మేడ మీద మేడ కట్టావు, పరిశుద్ధంగా మారలేదు. నువ్వు బళ్ళు కొన్నావు, బంగారం కొన్నావు, పరిశుద్ధంగా మారలేదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువు సన్నిధికి చేరలేడు. దేవుని స్తోత్రం చెప్తారా? పరిశుద్ధ లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం. మరి ఇంత పొందుకొని, ఇన్ని సంవత్సరాల భక్తి చేసి, ఇన్ని పొందుకొని పరలోకానికి వెళ్ళకపోతే నువ్వు భక్తి చేయడం ఎందుకు? పండగలు వదిలేసాం, చుట్టాలు వదిలేసాం, ఆదివారం పూట ఊర్లు వెళ్ళడం మానేసాం. ఇన్ని మానేసి పరిశుద్ధంగా మారకపోతే నువ్వు ఎంత నష్టపోతావు పరలోకానికి వెళ్ళకుండా. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఎందుకు సంఘానికి వస్తాము అంటే, ఇది చాలామందికి అర్థం కాలేదని చెప్పాను నేను. అర్థమైతే ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎంతో కొంత నువ్వు ప్రభువులాగా మారడానికి తాపత్రయపడాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకంటే ప్రభువు మాట్లాడిన మాటలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్యంలో 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన అది నా తండ్రి మహిమపరచబడతాడు. ఎందువలన? నువ్వు తండ్రి మహిమపరచబడితే, మీరు బాగా ఫలిస్తే నాకు శిష్యులు అవుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు? అప్పుడు శిష్యులతో అన్నాడు, ఇప్పుడు మన అందరితో అంటున్నాడు. మొట్టమొదటి ఎవరితో అన్నాడు? యేసు ప్రభువును వెంబడించిన 12 మంది శిష్యులతో, అపోస్తలులతో అన్నాడు. ఏమని? మీరు బహుగా ఫలిస్తే, నెంబర్ 1, నా తండ్రికి మహిమ కలుగుతుంది, ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు. జాగ్రత్తగా వినండి, వాళ్ళెవరు? శిష్యులే కదా. నువ్వు కానీ ఈ పని చేస్తే నిజంగా కొడుకు అవుతావురా అందనుకోండి అమ్మ. ఎవరితో ఉంది? కొడుకుతోని. ఏమంటుంది? నువ్వు గనక ఇలా ఉంటే నా కొడుకు అవుతావురా అంటే, మరి ఇప్పుడు కొడుకుని కదా అమ్మ నేను? మీరు చెప్పండి, కొడుకు కదా? మరి కొడుకును కొడుకు అవడం ఏంటి? కడుపును పుట్టి కొడుకు అయ్యావు, కానీ నా మనసును గెలిచి నువ్వు కొడుకు అవ్వలేవు.
అర్థమవుతుందా? కడుపును పుట్టిన కొడుకులు చాలామందికి ఉన్నారు, కానీ మనసును గెలిచిన కొడుకులు చాలామందికి లేరు. చాలామంది ఈరోజు సేవకులకు వారి కష్టాలు చెప్తారు. మేము తండ్రిలాగా మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తామని. ఆరోగ్య సమస్యలు చెప్తారు, ఆర్థిక సమస్యలు చెప్తారు, మనసుకు వచ్చే బాధలు చెప్తారు, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండే కష్టాలు చెప్తారు. మీకు చెప్పనా, ఇలాగ చెప్పే కష్టాలన్నిటిలోనూ ఓ 20% ఇలాంటివన్నీ ఉంటాయి. 80% ఏం చెప్తున్నారు చెప్పనా? ఇప్పుడు మా పిల్లలు మా మాట వినలేదు అని. ఏం చెప్తున్నారు? 100 కష్టాలు చెప్తే 100లో 80 ఎవరి మీద ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏ కుటుంబంలో చూసినా పిల్లలు కన్నారు, పెద్దవాళ్ళు చేశారు, పెంచారు, కానీ వాళ్ళ వల్ల సంతోషం లేకుండా అయిపోయారు. ఆ బాధ మనకు తెలిస్తే దేవుడు అలాగే బాధపడతాడని మనకు తెలియాలి. నా పిల్లలే అని ప్రేమతో పెంచి తిని గొప్పగా చేయించితి వారిని. నా పిల్లలే అని ప్రేమతో పెంచి తిని గొప్పగా చేయించితి వారిని. తిరుగుబాటు చేయుచు నన్ను బాధించిరి, తిరుగుబాటు చేయుచు నన్ను శోధించిరి. ఏమని చెప్పను నా వేదన, ఏమని చెప్పను నా బాధను. ఆకాశమా ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఆకాశమా దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడిది ఈ వాక్యం? నేను పాడిన పాట వాక్యం. ఎక్కడుంది ఈ వాక్యం? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి నెరుగును. నా పిల్లలకు తెలివి లేదు, వాళ్ళు గొప్పగా చేయాలనుకున్నాను, ప్రేమతో పెంచాను. ఏం చేశారు? ఇప్పుడు నా మీద తిరగబడ్డారు. మన పిల్లలు మనమే తిరగబడితే ఎంత బాధ ఉంటుందో, మనము దేవునికి ఇష్టంగా బ్రతకపోతే దేవుడు అంత దుఃఖపడతాడని నీకు అర్థమైతే వెంటనే ఆటోమేటిక్గా మన జీవితాల్లో భక్తి మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. నా తండ్రి మహిమపరచబడ్డం అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను చూడగానే నా తండ్రికి సంతోషం కలగాలి. దేవునికి స్తోత్రం. నా శిష్యులే మీరు. నేనే కావాలని మీ పనులు మాన్పించి, మీ దోణులు వదిలిపెట్టించి, మీ వలలు వదిలిపెట్టించి, మీ ఉద్యోగాలు వదిలిపెట్టించి నా వెనకాల తిప్పుకున్నాను. కానీ నిజంగా ఎప్పుడు శిష్యులు అవుతారో చెప్పనా? మీ వలన తండ్రికి సంతోషం కలిగితేనే నాకు శిష్యులు అవుతారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీరు చెప్పండి, 10 లక్షలు పెట్టి పొలం కొన్నాను అయ్యగారు, మరేం అంత బాధగా ఉన్నావు? ఎంత దున్నినా గింజలు మొలవట్లేదండి, ఎంత వ్యవసాయం చేసినా పెట్టుబడి పోతుందండి, ఇప్పుడు వ్యవసాయం పెట్టినా ఎండిపోతుందండి. ఇప్పుడు చెప్పండి, పొలం ఉన్నందుకు సంతోషించాలా, పనికి రాకుండా పోయినందుకు దుఃఖపడాలా? మీరైతే ఏం చేస్తారు? పోతే పోయింది అమ్మేద్దాం, ఎవడు కొంటాడు దాన్ని? ఇంకా నువ్వు చేసిన వ్యవసాయం ఎంత ఎండిపోతుందో అందరికీ తెలుసు కదా. 10 లక్షలు అమ్ముదామంటే ఎవడో కొండు, 5కి ఇచ్చినా కొండు, ఎందుకంటే పనికి రాకుండా పోయింది అది. ఇప్పుడు నిన్ను రక్తం ఇచ్చుకొన్నాడు, నిన్ను ప్రాణం ఇచ్చుకొన్నాడు, నిన్ను శ్రమపడి కొన్నాడు, నీకోసం నేలను రక్తము చెమటలా కార్చుకొన్నాడు. మరి ఏం చేస్తున్నాం మనం? ఆయన మనల్ని బట్టి సంతోషపడతాడా? ఇది ఆలోచించాలి. మరి సంతోషపడాలంటే ఏం చేయాలి? మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఫలించడం అనే మాట సంఘాలు ఎలా బోధించబడుతుందో చెప్పనా? ఫలించడం అనే మాట పోనీ ఎలా బోధిస్తే సంఘాలు సంతోషిస్తున్నాయో చెప్పనా? ఇదిగో ఈ సంవత్సరం దేవుడిని దీవించబోతున్నాడు, నీ అప్పులన్నీ తీరిపోయి నువ్వు అప్పిచ్చేవాడవుగా ఉంటావు అనగానే సంకలు గుద్దేసి, అమ్మ బాబోయ్ అయ్యగారు ఇవాళ నా కోసం ప్రవచనం చెప్పారు, నేను అప్పిచ్చేవాడుగా ఉంటానంట. నా ఊరంతా అప్పులు ఇచ్చి ఏం చేస్తావు?
ఊరంతా అప్పులు ఇస్తావు, వాళ్ళని దిక్కున్న చోట చెప్పుకోమంటే అప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు. ఇదిగో దేవుడిని దీవించబోతున్నాడు, నీ రోగం అంతా పోతే. 30 ఏళ్ళ బట్టి జబ్బులు ఉన్నాయి, 30 ఏళ్ళ బట్టి మందులు వేస్తున్నావు, 30 ఏళ్ళ బట్టి నానా తిప్పలు పడుతున్నావు, ఆల్రెడీ ప్రాణంలో సగం అంతా పోయింది, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు బ్రతుకుతావు, ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు నీ జబ్బులు ఎన్నిపోతే ఏ ఊరెళ్ళి ఊడబొడుస్తావు? నువ్వు చెప్పు చూద్దాం. ఏ ఊరెళ్ళి ఏ ఉద్ధరిస్తావు ఇప్పుడు నువ్వు? మీరు చెప్పాలా? చేయడానికి ఏమి లేదు, చేయాల్సిన కాలం అంతా పోయింది. ఇప్పుడు అంటాం, దేవా నువ్వుగా నాకు ఓపిక ఇచ్చేస్తే, నువ్వుగా నాకు శక్తి ఇచ్చేస్తే ఏం చేసేస్తావు? ఒకటి చెప్పు. అన్నా చెప్పింది, అయ్యా నువ్వుగా నా కొడుకునిస్తే ఏం చేస్తాను నేను? ఆడ తల మీద కత్తి రేయకుండా తీసుకొచ్చి నీకు అప్పగించేస్తాను. మీరు చెప్పండి. ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తే ఇక నా ఇల్లు, నా పొలము, నా ఆస్తి మొత్తం అంతా నీకు ఇచ్చేసి నీ వెనకాల తిరిగేస్తాను ఎవడని చెప్పండి చూద్దాం. అబ్బే, ఆరోగ్యం ఇచ్చేస్తే ఇంకో 10 లక్షలు సంపాదించేస్తాను నాయన, ఆరోగ్యం ఇస్తే ఇంకో 4 ఫంక్షన్లకు వెళ్ళి వచ్చేస్తాను నాయన, ఆరోగ్యం ఇస్తే ఇంకో 10 మందికి అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసేస్తాను. ఇదే కదా మనకి. వారు ఎందుకు ఇస్తాడు ఆరోగ్యం నీకు ఇప్పుడు? అంటే నీవు దేవుని నామాన్ని మహిమపరచడానికి కావాల్సిన సిద్ధపాటు ఎక్కడుంది? అందుకని ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఫలించడం అంటే భూ సంబంధమైన ఈవులు మాత్రమే కాదు. అవి వద్దని నేను చెప్పలేదు, అపార్థం చేసుకోకండి. అందరికీ మంచి ఇల్లు ఉండాలా, అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి కుదిరితే, అందరికీ చక్కని బిడ్డల మాటనే బిడ్డలు ఉండాలా, అందరికీ వస్తువులు వాహనాలు అమర్చుకోవాలా, నెరకో బంగారు గొలుసు కొనుక్కోవాలి మీరు. వీటన్నిటితో పాటు ఏముండాలా? ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు నాయన, వీటన్నిటికంటే నువ్వే నాకు అని చెప్పే మనసు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే నువ్వే నాకు చాలును యేసు, నువ్వే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చెప్పుకోవడానికి మనసు రాలేదా? మరేమంత ఉసూరుమని ఆ మాట చెప్పినట్టు ఎంత లోపల పొంగిపోయి చెప్తారు అనుకున్నాను నేను. నువ్వే నాకు రేపు చెప్పండి, నీవే నాకు చాలును యేసు, నువ్వే నాకు చాలును యేసు, నువ్వే నాకు చాలును యేసు. జయా, నువ్వే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నువ్వే నాకు చాలును యేసు. కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. చెప్పండి, నువ్వే నాకు చాలును యేసు, 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 నువ్వే నాకు చాలును యేసు. బంధుమిత్రులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? బంధుమిత్రులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా బంధువుడు నీవే యేసయ్యా, నా స్నేహితుడు నీవే యేసయ్యా. చెప్తాం, నా బంధువుడు నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీవే నాకు సందర్భం చాలును యేసు, నువ్వే నాకు 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 చాలును యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పుకుండా హృదయపూర్వకంగా, ప్రభువా నువ్వు చాలయ్యా, నువ్వు నాకు చాలు. డబ్బులుంటే ఎంత, లేకపోతే ఎంత, మనుషులుంటే ఎంత, లేకపోతే ఎంత, ఆరోగ్యం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. దమ్ముందా చెప్పడానికి ఆ మాట?
చెప్పాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నువ్వు నాకు చాలు. పేద లాజరుకి ఏముందండి? మీరు చెప్పండి చూద్దాం. ఏముంది? ఇల్లు లేదు, చుట్టాలు లేరు, బువ్వ లేదు, చివరికి ఆరోగ్యం లేదు. కురుపులు వస్తే కుక్కలు వచ్చి నాకాయి. ఆ ఇంట్లో బల్లమించి పడిపోయిన రొట్టు ముక్కలు బయట వేసేస్తే అవి తిన్నాడు. అంతకంటే నికృష్టమైన, ఈ మాట వాడుతున్నాను నేను, అసహ్యకరమైన జీవితం ఇంకోటి ఉందా? ఏం కావాలని అడిగాడు? చచ్చిపోయాడండి. ఎవరు సమాధి చేశారో తెలియదు. ఎవరో జాలి తెలిసి పట్టుకెళ్ళి సమాధి చేసేస్తుంటారు. మరుక్షణం ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ముకు పరదైసుకు వెళ్ళిపోయాడు. రోగం లేదు, వికారం లేదు, చిరిగిపోయి అసహ్యమైన బట్టలు లేవు, సుందరమైన రూపంతో అబ్రహాము పక్కన కూర్చొని అబ్రహాము గుండెల మీద బుర్ర పెట్టుకొని ఆ మహిమలో ఆనందిస్తున్నాడు. ఏ ఇంటి ముందు కూర్చున్నాడో, ఏ ఇంట్లో పడి రొట్టు ముక్కలు తిన్నాడో ఆ ధనవంతుడు రోజుకో కొత్త డ్రెస్ వేస్తాడు. ఊదారంగు వస్త్రాలంటే ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ వైలెట్ వెల్వెట్ కలర్స్ వేసుకుంటారు. సామాన్యులు వేసుకోవడానికి కుదరదు, వేసుకోకూడదు కూడా. ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ బట్టలు వేసుకుంటారు. మీకు అర్థం అవుతుందా? విందులు, వినోదాలు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వంటలు, గుమగుమలు. చచ్చిపోయాడు. గంధం చెక్కలతో తగలబెట్టుంటారు, ధూపాలు వేస్తుంటారు, ఊరేగింపులు చేస్తుంటారు, పూల బండిల మీద ఊరేగించుంటారు. చచ్చిపోయాక ఎక్కడికి వెళ్ళాడు? ఆరని అగ్నిలో కాల్చబడేటువంటి స్థలానికి వెళ్ళాడు. నోరు ఆరిపోతూ ఉంటే ఒక చుక్క నీళ్లు నోట్లో వేసే దిక్కులేదు. అక్కడ అగ్గి కాలుస్తూ ఉంటుంది కానీ మనిషి బూడిదైపోవడం. నిత్యమైన శరీరం ఏమో నిత్యము కాలుతూ ఉంటుంది, నిత్యమైన అగ్ని ఏమో ఆరిపోకుండా కాలుతూ ఉంటుంది. మనోడు బాధపడతా చుట్టూ చూస్తే తలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓసారి పైకి చూస్తే ఒక తెలిసిన వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరబ్బాయి ఇతను ఎక్కడో చూశాను. ఎక్కడ చూశాడు? రోజు ఆ ఇంటి ముందు దిక్కుమాలు మొహం వేసుకుని ఇక్కడే కూర్చుంటాడు అని తిట్టుకునేవాడేమో బహుశా. పక్కెళ్ళు చుట్టాలు వస్తున్నారు. వాడే. ఎవరి దగ్గర కూర్చున్నాడు? అబ్రహాము దగ్గర కూర్చున్నాడు. ఎలా తెలిసాడు అబ్రహాం ఇతనికి? మహిమలోకి వెళ్తే అన్నీ తెలిసిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినాక ఎక్కడుంటే తెలియదు. కానీ ఓసారి చనిపోయాక అబ్రహాం ఎవరో, ఆదాం ఎవరో, మోషే ఎవరో, దావీదు ఎవరో, దానియేలు ఎవరో, ఎస్తేరమ్మ ఎక్కడుందో అన్నీ తెలుస్తాయి మనకి. తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్గి వేడికి తట్టుకోలేకపోతున్నాను, ప్రాణం గిలగిల్లాడిపోతుంది. వాడు మావోడే, మా లాజరే. ఏమంటాడండి ఓట్ల ఎలక్షన్కి వచ్చినప్పుడు? మనోడేరా. ఎవడు? ప్రతి ఒక్కడు మనోడే. గెలిచాక సార్ కలవాళ్ళు వచ్చి ఎవడొచ్చి ఆడా అవునండి ఇప్పుడు కాలేదు రేపు రమ్మని చెప్పు. మనోడే అన్నావు, మెడ మీద కూడా ముద్దెట్టుకున్నావు. ఇప్పుడు కనబడితే ఏమంటున్నాడు? రేపు రమ్మ అంటున్నాడు. అర్థమవుతుందా? అవసరం ఉంటే అందరూ మనోడే. అవసరం తీరిపోయాక ఏరు దాటక ముందు వాడమల్లన్నా నువ్వు ఎంత సూపర్గా వాడ నడుపుతావు. నువ్వు లేకపోతే అసలు యువత నుంచి అవతలకి వెళ్ళగలవా? ఏరు దాటాక బోడు మల్లన్న. ఇది నెత్తి మీద ఇంటికి లేవు. ఆ బోడు మల్లం లేకపోతే, ఆ బోడోడు లేకపోతే వాడు వెళ్దా? మనం అంతే కదా. అవసరం తీరాక ఏం చేస్తాం? అందితే కాళ్ళు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మానవ స్వభావం ఇది. ఆ లాజరుని వేలు నీటిలో ముంచి ఒక్క చుక్కన నాలుక మీద వేయమను. ఏమర్థమైంది మనోడికి? ఓదారంగు వస్త్రాలు, బాసుమతి బిర్యానీలు, గుమలాడే దమ్ బిర్యానీలు. అర్థమవుతుందా? ఇవేవి పనికి రాలేదు అక్కడ. ఆ లాజరు, ఆ కుళ్ళిపోయిన లాజరు, ఆ పురుగులు పట్టే కురుపులున్న లాజరు వేలు నీటిలో ముంచి నా నోట్లో వేయాలి. అది ఓసారి పుస్తకం అట్ట తిప్పేస్తే సీను మొత్తం మారిపోద్ది. దేవుని స్తోత్రం కలిగినాక పట్టుబట్టలు కట్టినా. అర్థమవుతుందా? బంగారు ఎలా ఊగినా గాని భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగినా గాని భుజములపై నిన్ను
మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లిన గాని, పట్టు పరుపు పైన పొర్లిన గాని, మట్టి పరుపులోన నేను పెట్టక తప్పదురా. మట్టి పరుపులోన నేను పెట్టక తప్పదురా. ఇలాంటి ఎప్పుడప్పుడు పాడుకోవాలా. ఓ మంచి చీర చూసి ఇలాంటి చీర, ఇలాంటి అంచు, ఇలాంటి రంగు మన సంఘంలో ఎవరికైనా ఉందండి అయ్యగారు? నేను వేసిన బట్టలు లాంటి ఎవరిని వేయగలరండి అయ్యగారు? మా ఇంట్లో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉందండి అయ్యగారు? ఎంత ఉన్నా ఎక్కిళ్ళు వస్తే ఎక్కడేసేస్తారు పట్టుకెళ్ళి నువ్వు? ఆ డ్రైనేజ్ కాలువ పక్కన మంచం మీద కూడా గడ్డలో వేసేస్తారండి పట్టుకొచ్చి. అయ్యో పాపం మొన్న 80,000 పెట్టుకున్నాడు పరుపు. ఎంత? 80,000 పరుపు, 70,000 మంచం, 1,50,000 మంచం మీద 60,000 రూపాయలు ఏసీ పెట్టుకొని అక్కడ కాసేపు అక్కడ వేసేయండి రా అంటారా? మీరు చెప్పండి. మీరు చెప్పాలి, నేను చచ్చిపోతే మంచం మీద కింద దించొద్దని ఇంట్లోని చెప్తారా? మీరు చెప్పిన వాళ్ళు ఆలకించరు. నీ ఒరిజినాలిటీ ఏంటి చెప్పు ఇప్పుడు? ఏది? నువ్వు ఆటగాడివైనా, నువ్వు అందగాడివైనా, నీకు మేడ మిద్దెలున్నా, ఏమున్నాయి, నీకు అందచందాలున్నా, కనుమూసే కాలం ఒకరోజు ఉన్నదని మరువబోకురన్నా, ఉందా లేదా? ఇక్కడ ఇలాగే ఉండిపోతాను నేను. ఎవడన్నా అగ్రిమెంట్ రాసుకొచ్చారా? మరి ఏంటంటే అర్థం కాదు నాకు ఇప్పుడు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఫలించడం అంటే ఏంటి? భూ సంబంధమైనవన్నీ ఉంటే మంచిదే, నేను అపార్థం చేసుకోకండి అని చెప్పాను. కానీ వీటికంటే ముందే ఉండాలా? నేను కళ్ళు మూసిన మరుక్షణం నా దేవుని సన్నిధిలో ఉంటాను నేను నమ్మకం కూడా నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్బో నమ్మకం అంటే అయ్యారు, బళ్ళు నా దగ్గర కేజీలు కొద్ది. ఎవరికి కావాలా నీ బోడి విశ్వాసం? నువ్వు నమ్మకం ఉందని చెప్పడానికి రుజువులు కావాలి. దేవుని స్తోత్రం గారు. నమ్మకానికి ఏముంది? బోర్డు అయ్యగారు మీకన్నా అంత విశ్వాసం ఉండదంటావు. నువ్వు ఏమంటావు? నా విశ్వాసం అది మీకు ఏం తెలుసు అయ్యగారు? మీకన్నా అంత విశ్వాసం ఉండదు. నాకున్న విశ్వాసంలో పావలో వంతు మీకుంటే ఎలా చెప్పినా చెప్తారు. మీరేముంది? మాటే కదా. మీకున్న విశ్వాసం ఎంత ఉండాలి? నాకు పావలో వంతుంటే అవునమ్మా లేక ఇలాగున్నాను నేను, ఉంటే ఉప్రాబెల్లి ఎందుకుంటాను నేను. దేవుని స్తోత్రం గారు. కాక నీకున్న విశ్వాసం నాకు ఉంటే ఏదో మంచి సిటీ చూసుకొని పోదును. అర్థమవుతుందా? మహిమపరచబడ్డానికి భౌతికపరమైన మాత్రమే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి అంతరంగ సిద్ధపాటు, అంతరంగ అందము కావాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక నేను ఊరికే కొన్ని మాటలు చెప్పేసి నేను గబగబా ప్రార్థనలో తీసుకెళ్ళిపోతాను. తండ్రి మహిమపరచబడాలంటే నువ్వు ఫలించడం అనే మాటకు అర్థం ఏంటో మత్తయి సువార్తలో ప్రభువు చెప్పిన వాక్యాన్ని మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ మంచి పనులు, సత్క్రియలు, మీ మంచి ప్రవర్తన చూసి పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిదేంటి? తండ్రిని మహిమపరచడానికి మీరు ఫలించడం అనే మాటకు అర్థం మనుషులు ఎదుట మీ ప్రవర్తన బాగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అబ్బాయి భలే చదివేస్తున్నాడండి అయ్యగారు. ఏమడిగినా టపా 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 చెప్పేస్తున్నాడు. ఏమని అడిగితే టపా అంటున్నాడు. ఏమన్నాడండి? 4 రెళ్ళు ఎంతరా? టపా. విశాఖపట్నం యొక్క రాజధాని ఏంట్రా? టపా. విశాఖపట్నం జిల్లా కొత్తగా 3 జిల్లాలు అయింది ఏంట్రా? టపా. ఏం సమాధానం చెప్తున్నాడు? టపా. అదా కావాలా? బాగా చదవడనే మాటకి ఏమడిగినా సరైన సమాధానం చెప్పాలి. మనుషులు ఎదుట నీ మంచి ప్రవర్తన కనబడింది అనుకో. ఏంటి మంచి ప్రవర్తన? నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. మంచి ప్రవర్తన అంటే ఏముందండి అయ్యగారి, జనాలు పెడితే పెళ్ళి కొడతారు, పెట్టకపోతే సాగు కొడతారు, ఎప్పుడు ఏదో ఓపెసరు అలా పెట్టేస్తూ ఉండాలా? అది కాదు మంచి ప్రవర్తన. పెట్టిన వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు, పెట్టిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు.
మనిషి మనిషిగా బ్రతకడం మంచి ప్రవర్తన. దేవుని స్తోత్రం కలిగినగా. ఇంట్లో వారి పట్ల, బయటి వారి పట్ల, కన్నవారి పట్ల, మనము కన్నవారి పట్ల, కట్టుకున్న వారి పట్ల, తోడబుట్టిన వారి పట్ల, పొరుగు వారి పట్ల మన ధర్మాలు నిర్వర్తించడం మంచి ప్రవర్తన. దేవుని స్తోత్రం కలిగినగా. అసూయ, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు, లోభాలు, మోహాలు, ధనం కోసం తాపేక్షలు, ఇవన్నీ మనుషులు ఎక్కువైపోయాయి. వీటిని కాస్త గెలిచి స్వార్థరహితమైన జీవితాన్ని జీవించడం మంచి ప్రవర్తన. సింపుల్గా ప్రభువే ఆ విషయాలు చెబుతూ ఏమన్నాడో తెలుసా? క్రిందకు చూడండి, 43-44 వచనాలు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకపు తండ్రి కుమారులై ఉండునట్లు. ఇందాకేమో శిష్యులై ఉండునట్లు, ఇప్పుడు ఏమంటాడు? కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. అందరూ ఏం ఆశపడుతున్నాం? మేము భక్తిలో ఎదగాలండి. అయ్యగారు ఎక్కడ ఎదగాల అంటే, ఎదగడం అంటే ఏంటో, భక్తిలో ఎదగడం అంటే ఏంటి? మొక్క ఎదుగుతుందని ఎలా చెప్పగలం? విత్తనం వేయగానే ఓ చిన్న మొక్కలా బయటకు వచ్చి ఆ విత్తనం ఉబ్బిపోయి ఉంటుంది. ఓ 2 రోజులకి ఆ విత్తనంలా ఆ 2 పప్పులు వేరవుతాయి. తర్వాత రోజు దానిలో చిన్న లేతాకు వస్తుంది. తర్వాత ఈ పప్పులు వాడి రాలిపోయి 2 ఆకులు తయారవుతాయి. అక్కడి నుంచి 2 వస్తాయి. అవునా కదా? అది చూసి ఏమనుకుంటాం? ఎదుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏముండాలా? భక్తిలో ఎదగడం అంటే, ఏది నువ్వు భక్తి అనుకున్నావో అది వారానికో, నెలకో, రోజుకో ఇంకో 2 కొత్త ఆకులు వేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మనం ఏం చేస్తున్నాం? కొత్త ఆకులేవి? ప్రేమ అనే దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎదగడం అంటే ఏంటో చెప్తున్నాను నేను. ప్రేమ అనే దాన్ని తీసుకుంటే నాకు ఎవ్వరూ నచ్చరు. అది మొదటి మెట్టు. మొదటి మెట్టు ఏంటి? నన్ను నేనే ప్రేమించుకుంటాను. నేనంటేనే నాకు ఇష్టం. నేను తినాలి, నేను కట్టుకోవాలి, నేను దాచుకోవాలి, నేను సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండి ఎందరు ఏడిసినా పర్వాలేదు. ఇది మొదటి మెట్టు. రెండవది, నాతో పాటు మా ఊళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఎవరు? మా ఊళ్ళు. ఓకే, బెటర్. మూడోది, నాతో పాటు మా వాళ్ళు మాత్రమే కాదు, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాను నేను. 4వ మెట్టు, అందరూ సంతోషంగా ఉండాలి, నేను లేకపోయినా పర్వాలేదు. చివరి మెట్టు, నాకు సంతోషం లేకపోయినా నన్ను ద్వేషించే వాళ్ళు, నేనంటే ఇష్టపడని వాళ్ళు కూడా సంతోషంగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మాట సరదాగా అంటాం, నిజంగా కాదు అది. ఈ బాధ పగోళ్ళకు కూడా రాకూడదు బాబా. ఏ బాధ? అలాంటి బాధలు 1-2 చెప్పండి. ఏ బాధ రాకూడదు? రాలేదా ఇప్పుడు? మీకు ఏదన్నా బాధ వస్తే పగోళ్ళకు కూడా రాకూడదు అంటారు. ఏ బాధ అది? ఒకటి పంటి బాధ. ఏ బాధ? పన్ను పీకుతా, పన్ను నొప్పి, ఇది పగోళ్ళకు కూడా రాకూడదు. రెండోది ఏ బాధ? ఒక ప్రక్కే వస్తుంది చూసారా? అది వస్తే పిచ్చెక్కిపోతూ ఉంటుంది, మైగ్రేన్ హెడేక్. పగోళ్ళకు కూడా రాకూడదండి. ఇంకే బాధ? తేలు గుట్టినప్పుడు వచ్చే బాధ. ఏ బాధ? తేలు గుట్టినప్పుడు ఉంటుంది, చేతి మీద కుడితే సంకలోను, కాలు మీద కుడితే గగ్గల్లోను, అగ్గిను పెట్టి కాల్ చేసినట్టు ఉంటే ఆ బాధ. అమ్మ బాబోయ్, పగోళ్ళకు కూడా అంటే పగోళ్ళకు కూడా రాకూడదని అనుకుంటే అంత బాధ రావాలా నీకు? నీకు బాధ వచ్చాక భరించలేక మంచితనం వచ్చింది లోపలికి. ఏమొచ్చింది? అప్పుడు కూడా కొందరు నాకే రావాలా మాయదారి పని నొప్పి ఇంతమంది ఉండగా అంటే అర్థం ఏంటి? ఏవో సిటికిడంతే పెసరగింతంతే పళ్ళున్న నాకే వచ్చింది. పారలాగా పళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి రాలేదేంటి? ఇదే బుద్ధి, దుర్బుద్ధి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏం కోరుకోవాలి మనం? మంచితనాన్ని కోరుకోవాలి. ప్రేమలో ఎదగడం అంటే నేనే అనే స్వార్థం దగ్గర నుంచి నాకు లేకపోయినా అందరూ బాగోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎదిగామా లేదా?
ప్రార్థనలో ఎదగాల. ఎలాగా? ప్రార్థనలో కూర్చొని ప్రభువా నువ్వు ఉన్నావు నాయన ఆమె అనుకునే దగ్గర నుంచి మోకాళ్ళ మీదకి వచ్చి గంటల ప్రార్థన చేసేదాకా రావాలి. మనం ఏమంటున్నాం? అప్పుడు బాగా ప్రార్థన చేసావు నాయన, ఇప్పుడు చేయలేకపోతున్నావు నాయన, అప్పుడు ఉపవాసం ఉన్నావు నాయన, ఇప్పుడు ఉండలేకపోతాడు. దేవుడు ఊరుకుంటాడు ఏంటి? సత్య ఊరుకోడు. కరుణ ప్రార్థన చేసి మేము ఉండలేకపోతే ఊరుకోడండి. ఉండలేకపోవడం కాదు, ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు 3 రోజులు మంచినీళ్ళు తాగకుండా ఉన్నావు, ఇప్పుడు 3 రోజులు రోజుకో పూట ఉండు. అది కూడా ఉండలేకపోతున్నావు. ఇంత కంచడు అన్నం తిన్నావు కదా, 2 ఇడ్లీ తినేసి ఉండు, అది కూడా ఉపవాసం కిందే లెక్క. ఎందుకని నీ తినాలనే కోరికను చంపుకున్నావు ఏదో రూపంలో. లేదు, ఇదిగో నాయన 4 రోజులు నేను అసలు నీసు తిన్నాను, అది ఉపవాసమే. అర్థమవుతుందా? ఈ 4 రోజులు చిన్నపిల్ల తిన్నంతే తింటాను నేను, అది ఉపవాసం. ఎందుకంటే భోజనం మానకూడదు, కానీ ఎంతో కొంత మానాలి. ఉండలేకపోతున్నాను నాయన, నా బదులు మరలా కిందకు వచ్చి 40 రోజులు ఉన్నాయన, అది ప్రార్థన కాదు. ఎవరు అలాంటి సాక్ష్యాలు చెప్పకండి. ఉండలేకపోవడం ఏంటి? పరలోకానికి వెళ్ళడం దగ్గర అయిపోతూ ఉంటే. ఇంతకుముందు అంటే బండి ఎక్కడంటే ఇక్కడ తీసేదాన్ని నాయన, ఇప్పుడు తీయలేకపోతున్నాను నాయన, ఎక్కాయి టీటీని ఇంటికి తీసేపోతాడు. ఇంతకుముందు టికెట్ తీసేదంటే పాపం, ఇప్పుడు తీయలేకపోతున్నాను టికెట్ తీయకపోతే టీటీ చుట్టమైనా ఏం చేస్తాడు? మీరు చెప్పండి, ఏం చేస్తాడు? అది కాదు. ప్రార్థనలు ఎదగడం అంటే ఎలాగా? ఓ ముక్క తలంచుకునే దగ్గర నుంచి మోకాళ్ళ మీద పడే వరకు. ఉపవాసం ఎదగడం ఎలాగా? దేవుని సన్నిధికి రావడం ఎలాగా? అప్పుడంటే నెలకోసారి వారం వచ్చేదని ప్రభువా, మరి ఇప్పుడు నేను నెలలో 5 కాదు 6 వారాలున్నా వస్తాను. దేవుని స్తోత్రం కలండి కాక. సన్నిధిలో ఎదుగుతున్నావు, సాక్ష్యం చెప్పడంలో ఎదగాల. గుళ్ళో మాత్రమే సాక్ష్యం ఆ 2-3 చెప్తారు, మిగతా వాళ్ళకి ఏమైందండి? సాక్ష్యాలు లేవా? సాక్ష్యాలు రావా? పోనీ గుళ్ళో చెప్పొద్దు, వారంలో ఒక్కరికైనా మీతో ఉన్న వాళ్లకు నీ దేవుడు గొప్పోడని చెప్పాలా? తీర్మానించుకొని చేపైకెత్తండి. ఆ మాట అర్థమైందా? వారంలో ఒక్కరికైనా మీతో ఉన్న వాళ్ళలో దేవుడు గొప్పోడని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇప్పుడు తీర్మానించుకొని చేపైకెత్తి చెప్పండి. చూసారు, ఇప్పుడు కూడా దమ్ము జాలలేదు మీకు. నీ దేవుడు గొప్పోడని పక్కోళ్ళకి ఒక్కళ్ళు కూడా చెప్పకపోతే ఎలాగా? ప్రసాద్ రోజు 100 మందిని చూస్తాడు, వచ్చిన వాళ్ళు సార్ దేవుడు మీకు తగ్గిస్తాడు సార్ అని చెప్పమన్నాడు మాట. నా వైద్యం కాదు సార్, దేవుడు తగ్గిస్తాడు మీకు అని చెప్పు, పర్లేదు. ఆడు కట్టించుకోవడం మానేస్తాడు నువ్వు చెప్తేని, మానేయడు. కానీ చెబితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలిగినాక. మా దగ్గరికి ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం? ప్రార్థన చేసే ముందు ఏం చేస్తాం? ప్రభువుని అడుగమ్మా, నేను అడగను, నువ్వు కూడా అడుగు, దేవునికి మేలు చేస్తాడు, దేవుడు గొప్పోడు అని చెప్తానా చెప్పనా? అవకాశం వచ్చింది నాకు, దేవుని స్తోత్రం. కూరగాయలు అమ్మడానికి ఇంటికి ఎవడో వస్తాడు రాడా? చింతపండు అమ్మడానికి వస్తాడు, చీరలు అమ్మడానికి వస్తాడు. వచ్చినోడు చెప్పు. మన ఇంటికి వచ్చాక మనతో కొనిపించడం కోసం ఏం చెప్పినా ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాక. ఆలకిస్తాడు, ఆలకించడా? ఆలకిస్తాడు. బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావు నాయన, ఏమన్నా మిగులుతుందా నీకు బాగా మిగలాలని మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంత మంచివాడో తెలుసు యేసు ప్రభు. ఓ ముక్క చెప్పు. దీని పేరు సాక్ష్యం. ఏట్రా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడుకున్నా చెప్పేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినాక. మన సంఘంలో ఒక అమ్మాయి అలా ఇంటికి వచ్చిన వాడికి అందరికీ సాక్ష్యం చెప్తే ఒకడు దేవుని బిడ్డ అయిపోయాడు. దేవుని స్తోత్రం కలిగినాక. అటు దేవుడిని నమ్మేసుకున్నాడండి ఏకంగా. ఇంటికి వచ్చి కందిపప్పు అమ్ముతాడు, చింతపండు అమ్ముతాడు. అమ్మడానికి వచ్చినోడు సువార్త చెప్పేస్తే ఆడిపోయి బాప్తీసం తీసుకొని కుటుంబం అంతా దేవుళ్ళలోకి వచ్చేసారు. కోమటాడు. దేవుని స్తోత్రం కలిగినాక. నువ్వు చెప్పకపోతే నీకేమైనా 10 రూపాయలు తక్కువ ఇస్తాడా? చెప్తే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడా? కొనేది ఎక్కడన్నా కొంటావు. చెప్పు. ఒక అవకాశం వచ్చింది, నువ్వు మీటింగులు పెట్టలేవు, ఊర్లు వెళ్ళలేవు, స్టేజీలు కట్టలేవు, ఇలా చెప్పలేవా? కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇది భక్తిలో ఎదగడం. మీ వెలుగు మనుషులు ఎదుట ప్రకాశింపనీయండి. లాంతర్లొట్టుకొని తిరగమని కాదు అర్థం. మీ ప్రవర్తన, మీ మాట, మీ అలవాట్లు, మీ వ్యవహారాలు దేవుని నామాన్ని మహిమపరిస్తే మీరు పరలోకపు తండ్రికి ఏమవుతారు? కుమారులు అవుతారు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. ఇంకో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఎలాగున మనము శుద్ధీకరించబడ్డ వారమై తండ్రి మహిమపరచడానికి మన జీవితాల్లో సిద్ధపాటు కలిగి ఉంటాము. 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను,
నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దేని బట్టి మీరు తెల్ల చీరలు కట్టుకునడం వలన, బొట్టులు గాజులు తీసేయడం వలన, ఇలా ఎప్పుడైనా చెప్పానా మీకు? నేను చెప్పినా బాగున్నాను, చెప్పలేదు. చాలా సంఘాల్లో బాప్తీసం పొందగానే మీ ఒంటి మీద నగలన్నీ తీసి చందా పెట్టులో వేయమని చెప్తారు. సమర్పించుకో దేవునికి, బీరువాళ్ళు పెట్టడం కాదు. నగలు తీసేయి, చందా పెట్టులో వేసేయి. చచ్చినట్టు వేసేస్తున్నారు వచ్చిన చిక్కు. మనకు ఎవరన్నా పొరపాటున ముక్కు పొల్లు వేసారా ఊరంతా మీటింగ్ పెట్టేస్తారు. ఎందుకంటే నేను చెప్పలేదు, ఆ బోధ మీకు చేయలేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? అది చెప్తున్నాను. ఏం చెప్తున్నారు? మీరు ఒకరినొకడు ప్రేమించండి. దేవునికి స్తోత్రం. కోపం వచ్చేస్తుంది భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి. అరిసేద్దాం అనిపిస్తుంది, కొరికేద్దాం అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి? ఆ ఒక్క నిమిషం కళ్ళు లేవని, నోరు లేవని అనుకోను. దేవుని స్తోత్రం కలిగినగా. ఆ మనిషిని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. చూస్తేనే కదా మండిపోతుంది, చూడకపోతే చల్లగానే ఉంటుంది కదా ఏసీలు పెట్టినట్టు. చూడకో, అరిసేద్దాం అనిపిస్తుంది. ఓసారి అరిసిస్తే ఏమవుతుంది తెలుసా? నీ కోపం నీకు శత్రువు అయిపోద్ది. నీ ప్రవర్తన తినేస్తుంది, నీ ప్రార్థన తినేస్తుంది, నీ భక్తిని తినేస్తుంది. అరిసేసి సాయంకాలం ప్రార్థన చేస్తుందంటే సైతాన్ అంటాడు, అలా అరిసేసావు మీ ఆయన మీద, అలా అరిసేసావు మీ అత్త మీద, నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడా అనగానే నిజమే సుమా ఆలకించడు, ఇంకెందుకులే ప్రార్థన అని మానేస్తావు. నీ కోపం ఏమైపోయింది? నీ భక్తికి శత్రువు అయిపోయింది. ఆ కోప పడద్దు. ఒకవేళ పడితే పాపం చేయొద్దంటే అర్థం ఏంటి? కోపం వచ్చింది, గట్టిగా అరిసేసాం, 10 నిమిషాల తర్వాత తెలిపి చేతులు పట్టుకుని ఏమనుకోకు, తొందరపడనిస్తాను, క్షమించి అన్నాం అనుకోండి, నాదే తప్పు అన్నాం అనుకోండి, సిగ్గులేని కుక్క, జీడిమాడి పిక్క, సిగ్గు లేకుండా వచ్చింది. జీడిమాడి పిక్కలు మంచియే కదా, నీకెందుకు వ్యంగా అంటే అన్నీ తగ్గించుకొని చూడు. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంతకుముందు రోజు కొట్టేసుకునేవారండి, ఆ తర్వాత అరుచుకుంటున్నారండి. ఇప్పుడేమో ఒకళ్ళు అరిస్తే ఒకళ్ళు అరలేదండి. చాలా రోజు కూడా అరుపులు వినబడలేదండి. ఎదిగినట్టా చచ్చినట్టా? ఎదిగారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంతకుముందు రోజు ఆ ఇంట్లో సందడే మాకు సాయంకాలం అయితేనే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో ఎవరికి తెలియట్లేదండి. ఏం జరిగింది అంటే వారు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ఆపరేట్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమించండి. ప్రేమించడం అంటే లవ్ లెటర్లు రాయడం, వాట్సాప్లో పెట్టడం, ఇది కాదు. ప్రేమించడం అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆలకించండి. ఏమంటే మీరు ఎవరిని ప్రేమించాలో తెలుసా? మీ అమ్మ నాన్నలు ప్రేమించండి. ఎవరిని? ఎప్పటిదాకా? మీరు పెరిగి పెద్దోళ్ళే, చదువులు పూర్తయి ఉద్యోగాలతో సంపాదించడం అయ్యేదాకా అమ్మ నాన్నలే ప్రేమించాలా? అప్పుడు మీకు కుదిరితే ఎవరినన్నా ప్రేమించండి. సంపాదనలో పడ్డా ప్రేమించడానికి ఏముండదు ఇంకా. అందుకని అనుకున్నాడు, బుర్రాడు కూపుతున్నాడు, ఇప్పుడే ప్రేమిద్దామని. ఏరా దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిని ప్రేమించాలి? అమ్మ నాన్నలను ప్రేమించాలి, అన్నదమ్ములు ప్రేమించాలి, అక్కజల్లు ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పెద్దల పట్ల గౌరవం చూపించాలి. చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దలు నువ్వు నేను ఎవరి మీద ద్వేషం వద్దు. ఎదిగినట్ట చచ్చినట్ట. ఇప్పుడు చెప్పండి, ఈ వెలుగు మనుషులు ఎదుట కనబడితే పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్ర. మరి ఎన్ని ఎలాగొస్తాయండి గుడికి రాకుండా కూర్చుంటే? మీరు చెప్పండి. మీరు గుడికి రాబట్టే కదా ఇవాళ 50 నిమిషాలు ఇన్ని మాటలు చెప్పాను నేను. అన్ని మాటల్లో 3 ముక్కలన్నా లోపలికి వెళ్ళాయి కదా. అందులో ఒక ముక్కన్నా అర్థమైంది కదా. ఓ అర ముక్కన్నా చేయడానికి ట్రై చేస్తారు కదా. చేస్తారా చేయరా? ఏం దయారత్నం? అప్పుడప్పుడు చూసినప్పుడన్నా ఒక ముక్క లోపలికి వెళ్తుంది కదా. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏం చేస్తాం ఇప్పుడు మనం? అందుకని దేవుడు సంఘ క్రమాన్ని ఏర్పరిచాడు. నమ్మేసి ఆయాలు అక్కడే బాప్తీసం తీసుకుని అక్కడే ఇంట్లో ఉండిపోతే, ఈరోజు కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, తర్వాత ఏ మందిరానికి వెళ్ళరు. ఏదో కారణాలు చెప్తారు. మందిరానికి వస్తే పెళ్ళి అవ్వదండి మాకు, మందిరానికి వస్తే మా కులం వాళ్ళు ఇలాగంటున్నారండి, అలాగంటున్నారండి. మంచిదే, నువ్వు వాక్యాలు నేర్చుకుంటావు. అబ్బో యూట్యూబ్లు ఉన్నాయండి బోల్డ్ అన్ని, నేను పెట్టేస్తానండి, అందులోని పెట్టేస్తావు. కానీ ఏ గురువు దగ్గర నేర్చుకున్నావు? ఏ సంఘం నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది? ఏ సంఘంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు? అక్కడ అడగడా దేవుడు? అడగరా అండి?
ఎవరికన్నా నువ్వు కన్నా ఓ ఇంట్లో పెరిగినోడేమో క్రమబద్ధంగా పెరుగుతాడు. నువ్వు కనేసి వీధిలో వదిలేసినా, ఎవరికనేసి వీధిలో వదిలేసినా వాడు ఎక్కడో అడుక్కొని బ్రతుకుతాడు. కానీ వాడిని ఏమంటాం మనం? అనాథ అంటాం. ఏమంటామండి? అనాథ, ఆర్ఫన్. వాడి క్రమం తెలియదు. అనాథల్లో ఉత్తమంగా బ్రతికిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అమ్మనాళ్ళ పెంపంలో పెరిగిన వాళ్ళు పాడైన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అమ్మ నాన్న ఉన్నారు బుద్ధి చెప్పడానికి. ఈరోజు చాలామంది బాయిలర్ కోడి పిల్లల్లాగా గుళ్ళుకి రాకుండా, మందిరానికి రాకుండా, సహవాసం లేకుండా భక్తి పరులు అనుకుంటున్నారు. జాగ్రత్త, మోసపోకండి. అందుకే క్రమము తప్పకుండా మందిరానికి రావాలి. ఈ క్రమాన్ని ఏర్పరిచాడు ఆయన. నేను ప్రారంభంలో చెప్పాను, రక్షణ పొందేసిన వాళ్ళు ఎందుకు క్రమం తప్పకుండా మందిరానికి రావాలంటే నువ్వు ఫలించాలి కనుక. దేవునికి స్తోత్రం. విత్తనం వేసి వదిలేస్తే ఫలిస్తుందా? రోజు నీళ్లు పోసి ఎదుగుతున్న కొద్ది కంచి కట్టి మందేసి భద్రత ఇస్తే ఫలిస్తుందా? వేసేసి వదిలేస్తే ఫలించదా అండి? అదేమన్నా జిల్లుడు మొక్క కనుక వేసేస్తే ధనంతరదే మొలిసేయడానికి. ముందేయపోయినా కాపుదలు కాయపోయినా 2 మొక్కలు పెరుగుతాయండి. జిల్లెడు మొక్కలను, ముళ్ళ మొక్కలను. ముళ్ళ కంచెలు ఏవైనా తీసుకోండి, పారం కంచ, బొమ్మజేవుడు తుప్పల, పరిగంపల, దానికి ఎవడో కాపలగా ఎక్కర్లేదు. ఎందుకు? దానంతరం అదే బతికేస్తుంది. అది బతికేసి జనాలందరినీ చంపేస్తుంది. అర్థమవుతుందా? జిల్లేడు మొక్కలంతే. కానీ నువ్వు పెంచుకునే ఓ చిన్న మొక్క, ఓ 2 బెండకాయలు కాయడం కోసం బెండ విత్తనం పెడితే ఏం చేయాలి నువ్వు? అది మొలిచి పెరిగి కాయ కాస్త జాగ్రత్తగా కాపాడాలి. మరి చాలామంది ఎలా ఉన్నారు? త్రోవ పక్క పడ్డ విత్తనాల్లాగా, పెంట మీద పడ్డ విత్తనాల్లాగా ఉండి మేము భక్తి పరులు అనుకుంటే ఎలా? అందుకే ఎవరైనా ఇలాంటి వాళ్ళు దొరికారనుకోని మీకు రోజు గుడికి వెళ్ళమన్నారా, ప్రార్థన చేయమన్నారా, మేము చూడు అన్నారనుకో, నువ్వు నోరు మూసుకో, నిన్ను చూస్తే నేను నాశనం అయిపోతానని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. వాళ్ళ చూసి మనం సంతోషపడిపోకూడదు. కనుక దైవ లేఖనంలో చెప్తున్న మాట, తండ్రి మహిమపరచడానికి నువ్వు ఫలించాలి. ఫలించడానికి గుర్తు నీ సత్క్రియలు దేవుని ఎదుట మనుషులను గుర్తించులాగున నువ్వు బ్రతకాల. నీ ప్రేమలో ఉన్నత అనుభవాలు గుండా రావాలా, నీ ప్రార్థనలో ఉన్నత అనుభవాలు గుండా రావాలా, నీ సహవాసంలో ఉన్నత అనుభవాలు గుండా రావాలా. నువ్వు శిష్యుడవును గుర్తించడానికి ఒకరినొకరు ప్రేమించే గుణం రావాలా. అప్పుడు తండ్రి అయిన దేవుడు నీకు ఏం చేస్తాడు? అది మొలకెత్తగా ఆయన దానిని ఆశీర్వదించాను. 65వ కీర్తనలో ఒక మాట చదివిస్తే నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నీ జీవితంలో దైవాశీర్వాదాలు నీకు సొంతం కావడానికి దేవుడు ఏర్పరిచిన క్రమం ఒకటి ఉన్నది. ఆ క్రమం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. 10-11 వచనాలు 65వ కీర్తన. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు, వాన జలులు చే దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా, మొదట మొలకెత్తాలి, ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేస్తాడు. జాడలు సారం వెదజల్లుచున్నవి, బీడులు సారము సిలకరించుచున్నవి. ఇది ఫలము. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు మొలకెత్తితే ఆశీర్వదిస్తాడు. నువ్వు మొలకెత్తితే ఆశీర్వదిస్తాడు. ఓ సంవత్సరం ఆయుష్ను పెరిగింపజేస్తాడు. నీ బీడులన్నీ సారం వెదజల్లుతాయి. ఎలా ఉంటాయి? బీడు భూములు ఏమైపోతాయి? ఇప్పుడు సారవంతమైన పొలాలుగా మారిపోతాయి. అదే మనం ఫలించామని చెప్పడానికి రోజు. కాబట్టి ప్రియులారా, దైవ సంధిలో చేరిన మనం ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో, ఆయన సహవాసంలో, అయ్యా అందుకు నువ్వు మా కోసం సిలువలో ప్రాణం పెట్టావు, ఉదక స్నానము చేత మమ్మల్ని పరిశుద్ధపరచాలని, నీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టుకోవాలని మా కోసం ప్రాణం పెట్టావు. నీ మాటలు లోపల చేర్చుకొని స్వీకరించి నీ కోసం బ్రతకడం మాకు నేర్పు నాయనా, మేము ఫలించడం మాకు నేర్పు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మలో ఫలిస్తున్న కొలది అన్ని విషయాల్లోనూ ఫలిస్తావు. దేవుని స్తోత్రం కలిగిన ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవాలని కోరుకుంటున్నాను అన్నాడు యోహాను 3వ పత్రిక 2వ వచనంలో. నువ్వు ఆత్మలో ఫలిస్తే అన్ని విషయాల్లోనూ ఫలిస్తావు. ఆత్మలో ఫలించక మిగతా విషయాలు ఎన్ని ఫలించినా ధనవంతుల్లాగే అగ్నిగుండంలో కాలిపోతాం. ఈ హెచ్చరిక తీసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం.
ఒక్క నిమిషం ప్రభువు పాదాలు పట్టుకుని ఎవరు మట్టుకు వారే, దేవా నన్ను కనికరించు, నన్ను దర్శించు, నీకు ఇష్టంగా బ్రతకడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, మా మాట వలన, మా ప్రవర్తన వలన, మా అలవాట్ల వలన, మా కుటుంబం వలన, మా జీవితం వలన నీ నామం మహిమపరచబడాలి. అది చూసి మనుషులు మేము నీ శిష్యులని గుర్తించాలి. ఈ కృప మాకు అనుగ్రహించు. మేము ఎదగాలని ఆశపడుతున్నాం, ఫలించాలని ఆశపడుతున్నాం, నీ నామాన్ని ఘనపరచాలని, మహిమపరచాలని ఆశపడుతున్నామని ఒక చిన్న మాట దేవునితో చెప్పుకోండి. నువ్వు దేవుని సంధికి వచ్చేది అందుకే. ఏళ్ళు గడుస్తున్న కొలది, సంవత్సరాలు తరిగిపోతున్న కొలది, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం నీకు లేకపోతే భక్తి చేస్తున్నాం, భౌతికంగా దీవించబడుతున్నాం, అదొక్కటే భక్తి కాదు. పరలోకానికి చేరడానికి, ప్రభు ఎదుట నిలవబడ్డానికి, ఆయనకి సమరూపముగా, ఆయనకు సగభాగముగా, ఆయన సింహాసనానికి హక్కుదారులంగా బ్రతకడానికి కావలసిన సంసిద్ధత మన జీవితాల్లోనికి రావాలి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం, సంపాదించుకుందాం ప్రభు సన్నిధిలో. ఆయన పాదాల చెంత చెప్పుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి ఆరాధనా సమయం కోసం వందనాలు. నువ్వు పలికిన నీ మాటల కోసం వందనాలు. దేవా, మేము మహిమపరచబడ్డానికి, అనగా నీ మహిమను మేము పొందుకోవడానికి, నీవు మహిమపరచబడేలా బ్రతకడం మాకు నేర్పించండి. మా తండ్రి, ఎవరిని మీరు పిలిచారో వారు నీతిమంతులుగా తీరుస్తున్నారు. ఎవరు నీతిమంతులుగా తీరుస్తున్నారో వారిని మహిమపరుస్తారు. ఆ మహిమకు కావలసిన సిద్ధపాటు ఇక్కడ ఉండగానే, లోకంలో ఉండగానే మేము మా జీవితాల్లో కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ మాటలు మాలో ఫలింపచేయమని, వ్యక్తిగతంగా, కుటుంబాలలో, సంఘపరంగా నీకు సంతోషం కలిగించే వారంగా మా జీవితాలు కొనసాగడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక.